యద్భావం తద్భవతి. మన శాస్త్రాలు చెప్తున్నాయి, మనం ఏ విధమైన భావనతో ఉంటామో అదే భావన నిజమవుతుంది అని. దీన్ని సంకల్ప బలం కూడా అంటారు. లాస్ట్ వీడియోలో ఒక గర్భవతి తన ఏ విధంగా ఉండాలి, మంచి బిడ్డను కలగాలని కేసీని అడుగుతుంది. అప్పుడు ఎడ్గర్ కేసీ ఏం చెప్తాడంటే, నీకు సంగీత కళాకారుడైన బిడ్డ కావాలనుకుంటే సంగీతాన్ని గురించి ఆలోచించు, విను అని చెప్తాడు. మెకానిక్గా నీ బిడ్డ మెకానిజం నేర్చుకోవాలి, మెకానిక్గా ఉండాలి అని ఒక ఇంజనీర్ కావాలనుకుంటే నువ్వు వాటికి సంబంధించిన పుస్తకాలు చదువు, వాటికి సంబంధించిన వింటూ ఉండాలి అని చెప్తాడనమాట. అందుకే మన వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పుడు తల్లిని ఆనందపరచాలి, ఏడిపించొద్దు అని చెప్తారు. అప్పుడు శిశువు కూడా ఆనందంగా ఉండడం నేర్చుకుంటుంది అని చెప్పి. గర్భస్థ పిండంలోకి ఆత్మ డెలివరీకి కొంతసేపటికి ముందు కానీ, పుట్టిన తర్వాత కొంతసేపటి కానీ, తర్వాత పుట్టే సమయంలో కానీ ప్రవేశిస్తుందంట. బిడ్డ పుట్టిన 24 గంటల తర్వాత కూడా ఆత్మ బిడ్డ శరీరంలో ప్రవేశించవచ్చు. అలాగే ఏ ఆత్మ ఆ బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తున్నది అన్న విషయం ఆఖరి నిమిషంలో కూడా మార్పులు జరగవచ్చు. ఆత్మ లేకుండా శరీరం ఎలా జీవిస్తుంది అనే ఆలోచన మనకు వస్తుంది. శరీరం ఆత్మకి రథం. దీన్ని అప్పుడే తయారు చేసిన కారు యొక్క ఇగ్నిషన్ ఆన్ చేసి కార్ స్టార్ట్ చేసి గేర్ని న్యూట్రల్ కండిషన్లో ఉండవచ్చు. డ్రైవర్ ఇంకా కారులోకి ఎక్కకముందు ఇది జరిగి ఆ కారు పనిచేస్తుండవచ్చు. అలాగే ఓ శరీర నిర్మాణం జరిగి దానిలోకి ఇంకా ఆత్మ ప్రవేశించకుండానే అది పనిచేస్తూ ఉండవచ్చు. భగవద్గీతలో భగవంతుడు శరీరాన్ని రథంతోనూ ఆత్మను అందులో కూర్చునే వారితోనూ పోల్చాడు. ఇంకా మనం సైంటిఫిక్గా ఆలోచించాలంటే శరీరానికి తల్లి ఆత్మ ఉంది. తల్లి ఆత్మలోనే ఇంకో శరీరం ఉంటుంది కాబట్టి బిడ్డ శరీరంలో ఆత్మ ఉండకపోవచ్చు. అది పుట్టిన తర్వాత తల్లి నుంచి వేరైనాక ఆత్మ శరీరంలో ప్రవేశించవచ్చు. ఒకరు కేసీని ఆత్మ శరీరంలో ప్రవేశించేదాకా శరీరాన్ని బతికుండేలా ఎవరు చేస్తారని ప్రశ్నిస్తే కేసీ ఇచ్చిన జవాబు దేవుడు అని. వైకల్యం కలిగిన పిల్లలు పుడుతూ ఉంటారు. వారి పుట్టుక కారణం ఏంటి అంటే అది వారి గత జన్మలో చేసుకున్న ఫలితాలే కాకుండా తల్లిదండ్రుల కర్మ ఫలితం వల్ల కూడా పిల్లలు వైకల్యంతో పుడతారు. చెవుడు, మెదడులో నీరు, ఇలా రకరకాల జబ్బులతో పుట్టిన పిల్లలకి కారణం గత జన్మలో తల్లిదండ్రులు, బిడ్డ ముగ్గురు చేసుకున్న కర్మల ఫలితం అని చెప్పి కొన్ని కేసులు ఎడ్గర్ కేసీ వివరిస్తారు. 12 ఏళ్ల యూదు బాలిక చిన్నప్పటి నుంచే మూర్ఛవ్యాధితో బాధపడుతుంది. ఇతరుల ముందు ఆ వ్యాధి వస్తే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. కేసీ వాళ్ళ గురించి ఈ విధంగా రీడింగ్ చేస్తాడు. తల్లి, తండ్రి, బిడ్డ అమెరికాలో రెవల్యూషన్ జరిగిన కాలంలో సరిగ్గా ఇదే బాంధవ్యంతో కుటుంబంగా జీవించారు. తల్లిదండ్రుల ఆర్థిక లాభాన్ని ఆశించి అమెరికన్ కాలమిస్టుల రహస్యాలు